నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. సప్త స్వరాలతో స్వర నదులను మీటి తన గాత్రంతో వాగ్దేవికి అభిషేకం చేసిన గానలహరి, సంగీత దర్శకురాలిగా, గాయనిగా 25 వసంతాలు పూర్తి చేసుకున్న స్వరకోకిల ఎంఎం శ్రీలేఖ గారు ప్రస్తుతం వారు మనతో పాటు ఉన్నారు. వారి జర్నీని వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం శ్రీలేఖ గారు. ముందుగా మీకు హ్యాపీ విమెన్స్ డే. థ్యాంక్ యూ. విష్ ద సేమ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. మెయిన్గా ఇప్పుడు లేడీస్ జనరల్గా అంటే ఉమెన్స్ డే స్పెషల్గా మేము అడుగుతున్నాము. అంటే లేడీస్ కూడా చాలా మంది అన్ని ఇండస్ట్రీలు కూడా ముందుకు వస్తూ ఉన్నారు. సో ఇంకా వాళ్ళు ఎటువంటి ప్రెజర్స్ లేకుండా ముందుకు రావాలి అంటే వాళ్ళల్లో వాళ్ళు ఎటువంటి డెడికేషన్ ఉండాలి అంటే మీరు ఏం చెప్తారు? ఒక మెసేజ్ ఉమెన్స్కి. ఇట్స్ నాట్ సో ఈజీ అండి. ఇప్పుడు సింగర్స్ అంటారా, ఎలా వస్తారు, 1 hour ఉంటారు, 2 hours ఉంటారు, మ్యాక్సిమం 3 hours వచ్చి పాట పాడి వెళ్ళిపోతారు. సో మ్యూజిక్ డైరెక్షన్ అంటే కంప్లీట్లీ యూ హ్యావ్ టు డెడికేట్ యువర్ లైఫ్ టు దిస్. బికాస్ సినిమాకి డైరెక్టర్ ఎంత ఇంపార్టెంట్, మ్యూజిక్ డైరెక్టర్ కూడా అంతే ఈక్వల్ వర్క్ ఉంటుంది, ఈక్వల్ ఇది ప్రెషర్ ఉంటుంది. సో మెయిన్లీ ఏంటంటే ఏమంటారు, రెస్పాన్సిబిలిటీస్. రెస్పాన్సిబిలిటీస్లో కూరుకుపోతే మీరు అది చేయలేరు, ఇది చేయలేరు. సో నేను ఈ రోజున ఇలా ఉన్నానంటే నేను చాలా సాక్రిఫైస్ చేశాను. అంటే మా వాళ్ళు కూడా చాలా సాక్రిఫైస్ చేశారు. మా అమ్మ నాన్నగారు కానీ, ఎస్పెషల్లీ పెళ్ళైన తర్వాత హస్బెండ్ కానీ. సో నేను చూసుకోను, నువ్వు చేయడానికి వీల్లేదని హస్బెండ్ అంటే మనం మాట దాటి రాలేము. సో దేవుడి దయ వల్ల నాకు ఆ పరిస్థితి లేదు. సో ఫస్ట్ హస్బెండ్ ఈజ్ యువర్ మ్యూజిక్ అండ్ ద సెకండ్ వన్ అండ్ మా ఆయన అన్నారు కాబట్టి. సో నాకు బాబు పుట్టిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ రెస్పాన్సిబిలిటీ ఆయన తీసుకున్నారు కాబట్టి స్టిల్ నేను వరల్డ్ కంట్రీస్ తిరగలుగుతున్నాను, నేను షోస్ చేయగలుగుతున్నాను. అసలు నాకు పెళ్ళయింది లేకపోతే నేను ఒక ఫ్యామిలీ ఉమెన్ని అన్న ఫీలింగే నాకు ఏనాడు కలగనివ్వలేదు. ఏనాడు నా వర్క్కి డిస్టర్బెన్స్ రానివ్వలేదు. ఐఎమ్ ఆల్వేస్ వాట్ ఎవర్, నేను ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడ చేశాను, ఎన్ని గంటలు వర్క్ చేయాలనుకుంటే అన్ని గంటలు వర్క్ చేశాను. బట్ మెయిన్ ఇక్కడ వచ్చేస్తుంది ప్రాబ్లం. సో అక్కడ సరే పెళ్ళి అవ్వకపోయినా కూడా ఆర్థోడాక్స్ ఫ్యామిలీస్ నుంచి చాలా మంది ఉంటారు. నైట్ టైం వర్క్ ఏంటి, ఈ టైంలో వాళ్ళ ఫోన్ ఏంటి. సో సినిమా ఫీల్డ్ అంటేనే ఒక తప్పు ఉద్దేశం ఇంకా చాలా మందికి ఉంది, ఇప్పటికీ ఉంది. సో అలా ఉద్దేశం ఉన్నప్పుడు సో ప్రతిసారి అది చెప్పి చేయాలంటే నీకు నువ్వు అనుకున్న టైమింగ్స్లోనే కుదరాలి అంటే డైరెక్టర్కి ఇట్స్ నాట్ అట్ పాసిబుల్. ఇప్పుడు నాకు 1 o'clock ఫోన్ వస్తుంది, మేడం నాకు ఒక థాట్ వచ్చింది, అద్భుతమైన థాట్ మీతో షేర్ చేస్తాను, చెప్పండి అని. దేనికి? ఓకే, నేను ఆ రాత్రంతా చెప్పిన థాట్కి ఆలోచిస్తుంటాను. సో అదర్ కాంట్ డూ లైక్ దట్. నేను ఐఎమ్ టోటలీ డెడికేటెడ్ టు దిస్ ఇస్ మై ప్యాషన్, దిస్ మై లైఫ్, దిస్ మై ఏమంటారు, నా ఊపిరి, ఇది నా ఊపిరి. సో అలా అందరూ ఉండగలిగితే దెన్ దట్స్ పాసిబుల్. ఊరికే వచ్చేసాము, ట్రై చేసేసాము. ఇంకోటి అండ్ నేను స్టార్టింగ్లో కూడా అంతే, తాజ్మహల్ అండ్ 2-3 మూవీస్ వరకు లేడీ అంటేనే చాలా సెన్సిటివ్గా ఉంటారు. డైరెక్టర్ మాట అన్నా, ప్రొడ్యూసర్ మాట అన్నా బడబడ కారిపోతాయి, ఏడ్చేస్తాయి. కొండ ముందే ఉంటుంది, ఫస్టే ఉంటుంది, నాకు ఇంకా ముందర ఉండేది. సో ఇలాంటివన్నీ కూడా, ఆ ప్రెషర్స్ అన్నీ కూడా తట్టుకోవాలి. 4 మాటలు అంటారు, తట్టుకోగలగాలి. వెంటనే నేను వెళ్ళిపోతాను ఇంటికి అంటారు, నథింగ్ డూయింగ్. సో అవన్నీ నేను అధిగమించాను. మీరు అన్నారు కదా మీ మొండితనం అన్నా, ఓకే అన్నారు. సో వాట్ అంటారు, పడాలి. మన మ్యూజిక్తో చెప్దాం, మనం మాట్లాడద్దాం, మన మ్యూజిక్తో సమాధానం చెప్దాం. ఓకే అన్నవాళ్లే మళ్ళీ వచ్చే ఏం చేశారని అన్నప్పుడు యూ ఫీల్ వెరీ హ్యాపీ, గూస్ బంప్స్ వస్తాయి. మీకు అది ఎన్ని కోట్లు ఇచ్చినా ఆ అప్రిషియేషన్ అనేది రాదు. సో ఎవ్రీథింగ్ అన్నీ గుండె రాయి చేసుకోవాలి. లాట్ ఆఫ్ థింగ్స్ అండి, ఒకటి కాదు 2 కాదు చెప్పాలంటే. ఇట్స్ నాట్ సో ఈజీ. అలాగే ఇప్పుడు ఏదో అంటారు కదా, ఇల్లు అలాగానే పండగ కాదు. అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ మూవీ, నాకు ఆ మూవీ అయిపోయిన వెంటనే ఈ మూవీ ఓకే అని కాదు, మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేసినట్టే నాకు ఈచ్ అండ్ ఎవ్రీ మూవీ నేను అలాగే ఫీల్ అవుతాను, అంతే ప్రెషర్ తీసుకుంటాను, అంతే కష్టపడతాను. అంత ప్యాషన్గా ఉండి నేను చాలా వదులుకున్నాను దానికోసం. నేను చాలా నేను ఆఫ్టర్ పెళ్ళైన 16-17 years తర్వాత నేను బేబీకి డెలివరీ ఇచ్చాను. బికాస్ ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ మై దిస్ థింగ్. దట్ ఈస్ నాట్ మై లైఫ్, ఇది లైఫ్. బట్ ఒక కంప్లీట్నెస్ ఒక ఉమెన్కి రావాలంటే ఒక చైల్డ్ ఉండాలి కాబట్టి. సో ఐ గేవ్ ద బర్త్ టు చైల్డ్. సో దట్స్ డిఫరెంట్ వరల్డ్ యాక్చువల్లీ, అదొక డిఫరెంట్ ఆనందం. బట్ యాజ్ కెరీర్ వరకు వస్తే సో ఇన్ని సాక్రిఫైజేషన్స్ అంటే అంత అర్థం చేసుకునే హస్బెండ్ దొరకడం కూడా నిజంగా గాడ్ డెఫినెట్లీ మెయిన్ అండి. హస్బెండ్ అండ్ అత్తమామలు, ఇప్పుడు హస్బెండ్ బాగున్నా కూడా అత్తమామలు
చిన్న ఎక్కించే వాళ్ళు ఉంటే కాంట్ డూ ఎనీథింగ్. అండ్ మదర్ ఫాదర్ అందరూ కూడా ఫ్రెండ్స్ అందరూ కూడా నన్ను ఎంకరేజ్ చేశారు. ఒకటే అంటారు అందరూ, కోట్లలో ఎంతమందికి దొరుకుద్ది ఇలాంటి అవకాశం, ద వన్ అండ్ ఓన్లీ లేడీ. సో దానికి దే గివ్ ద రెస్పెక్ట్, అది మనం కూడా కాపాడుకోవాలి. కరెక్ట్ అండి. అలాగే ఎలాంటి మీది లవ్ మ్యారేజ్ అండి? లేదండి, అరేంజ్డ్. అరేంజ్డ్. బట్ అరేంజ్డ్ మ్యారేజ్లో కూడా ఇంత అర్థం చేసుకుని మీది ఎంకరేజ్ చేసుకుంటూ రావడం అనేది నిజంగా అంటే మీ పాటలలో సార్కి ఏది బాగా ఇష్టం? పాడిపించుకుంటూ ఉంటారా? ఎలా స్పెండ్ చేస్తారు? స్టార్టింగ్ లో పాడించుకున్నారు, తర్వాత అలవాటు అయిపోయింది, ఇంకా పాడొద్దు నువ్వు అంటారు. ఎందుకంటే రోజు ఇదిగో కీబోర్డ్ పొద్దున్న లేస్తే కంపోజింగ్ జరుగుతూనే ఉంటే ఏదో వింటానే ఉంటారు కదా. బట్ ఏదైనా ట్యూన్ బాగుందంటే మాత్రం ఇది బాగుంది, డెఫినెట్ గా హిట్ అవుతుంది ఆ సెన్స్ అయితే సజెషన్ ఇస్తూ ఉంటారు. లేకపోతే ఈ బీట్ విను, ఈ కొత్తది ఏదో వచ్చింది ఇది విను అని, ఇంగ్లీష్ బాగా విను. సో హీ ఎంకరేజ్ లైక్ దట్. ఆయన ఏదైనా ఉంటే తీసి పెడుతుంటారు క్లిప్పింగ్స్ ఏమన్నా మీకోసం. సో ఆయనకు బాగా నచ్చింది ధర్మచక్రంలో ధీర సమీరేమినా తీరు. ఒక్కసారి మాకు సార్కి ఆయనకు నచ్చిందండి. ఆయనకి నచ్చింది. మళ్ళీ ఆ సార్ వినాలంటే మీరు ఉండరు కదా అందుబాటులో, అప్పుడు మా వీడియో చూస్తారు అనమాట. షూర్. ధీర సమీరే యమునా తీరే వసతివనే వనమాలి గ్రామ సమీపే ప్రేమ కలాపే చెలితగున రసకేళి ఆకాశమే నా హద్దుగా నీ కోసమొచ్చా ముద్దుగా తెచ్చానురా మెచ్చానురా ఆగిచ్చే నచ్చిన సొగసులు ధీర సమీరే యమునా తీరే వసతివనే వనమాలి. సూపర్ మ్యామ్. బాబుకి ఎన్ని ఇయర్స్ ఇప్పుడు? ఇప్పుడు 7 అండి. తను కూడా సంగీతం చదువుతున్నాడు. తనకి ఇష్టమా? వింటూ ఉంటాడా? వింటూ ఉంటాడు కానీ ఎక్కువ డాన్స్ ఇంట్రెస్ట్. ఓకే, డాన్స్ ఇంట్రెస్ట్. నా సాంగ్ ఉరికే ఉరికే సాంగ్ ఇష్టం బాగా. తను సజెషన్ ఇస్తాడు, మా అమ్మ ఇది బాగుంది ఇది చెప్తూ ఉంటాడా? ఇది బాగుంది ఇప్పుడు అదేదో పాట ఏంటది, కుర్చీ మడత పెట్టి అమ్మ పాట అంటే ఇలా ఉండాలి అంటాడు. సరే సరే. పిల్లలందరికీ ఏంటంటే మాస్ ఎక్కువ అట్రాక్ట్ అవుతుంది తొందరగా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ ఉమెన్స్ డే అండ్ మ్యాక్స్ ఛానల్ వాళ్ళందరికీ కూడా అండ్ విష్ యూ హ్యాపీ ఉమెన్స్ డే. సో అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. థ్యాంక్ యూ. మీరు కూడా ఇంకా ఎంతో ఎత్తుకెదగాలని, ఇంకా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.